అందరికీ నమస్కారం. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు, సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరికీ సంబంధించి మన ఛానల్‌లో అప్డేట్స్ అయితే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకెళ్తే ఉద్యోగులు, పెన్షనర్లు మరి ఏ విధమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నాయి? మరి ఉద్యోగులకు సంబంధించి జీతభత్యాల పెంపులో అసలు పట్టించుకున్నటువంటి పాపానే పోవట్లేదు. తర్వాత ఎన్నో సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి ఇచ్చే పెన్షన్ కూడా అతి తక్కువగా ఉంటుంది. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 2 సంవత్సరాలు సంవత్సరమైనా కానీ వాళ్ళ ఖాతాల్లో జమ కావడం లేదు. కాబట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ మరి ప్రభుత్వానికి ఇటు ప్రైవేట్ రంగంలో అయితే ఉద్యోగులైతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇంకో విషయం చూస్తే లాభాలు ఫుల్, జీతాల పెంపు నిల్, సంపద పోగేసుకుంటున్న కార్పొరేట్లు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇంకా అదనం, ఆర్థిక వ్యవస్థకు దెబ్బ, జీవన ప్రమాణాలపై ప్రభావం అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే హైలైట్ కావడం జరుగుతుంది. చూద్దాం, దీనికి సంబంధించి చూద్దాం. అధిక గంటలు పనిచేయడంలో మన భారతదేశ ఉద్యోగులు ముందున్నారు. మరి భారతదేశంలోని ఉద్యోగులు వేతనాన్ని మాత్రం పని చేస్తున్న స్థాయిలో మరి జీతాలు అయితే పొందడం లేదు. ఇతర దేశాల ఉద్యోగులతో పోలిస్తే నెలవారీ వేతనాల అంశంలో భారతదేశం చాలా వెనుకబడి ఉందని చెప్పుకోవచ్చు. పెన్షన్ల విషయంలో కూడా చాలా వెనుకబడి ఉందని చెప్పొచ్చు. మరి ఈ జాబితా ప్రకారం ఉద్యోగులు అత్యధికంగా వేతనం పొందుతున్న దేశాల్లో జాబితాలో స్విట్జర్లాండ్ అయితే మొదటి స్థానంలో ఉంది. తర్వాత ఆ దేశంలో సగటున నెలవారీ 5 లక్షల వేతనాన్ని పొందుతున్నారు. కాబట్టి ఇండియాలో అయితే కేవలం 32,000 జీతం మాత్రమే కనీస వేతనం పొందుతున్నారు. అయితే చాలా దేశాల్లోని ఉద్యోగుల నెలవారీ వేతనం కంటే భారతదేశంలోని ఉద్యోగుల సంవత్సర వేతనం అయితే చాలా తక్కువగా ఉండడం గమనార్హం. స్విట్జర్లాండ్లో దాదాపు 6 లక్షలు ఉంటే ఇండియాలో 32,000 సగటు వేతనం పొందుతున్నారు. మళ్ళీ పని గంటలు చూస్తే వారానికి 56 గంటలు పనిచేస్తున్న భారతీయులు అధిక సమయం పనిచేస్తున్న జాబితాలో ఇండియానే టాపు. మరి అతి తక్కువ వేతనం పొందడంలో మాత్రం అట్టడుగున ఉన్నటువంటి భారతదేశం అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయనంలో ఈ విషయాలైతే వెల్లడయ్యాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ జీతాల పట్టిక సంవత్సరానికి సంబంధించి స్విట్జర్లాండ్లో 5.67 లక్షలు, యూఎస్లో 3.75 లక్షలు, సింగపూర్లో 3.57 లక్షలు, ఈ విధంగా చూస్తే ఇక్కడ ఉన్నాయి. లాస్ట్కి ఇండియా చూస్తే 32,000 వార్షిక వేతనం మాత్రమే వస్తుంది. అంటే అతి తక్కువ, పని గంటలు ఎక్కువ, అతి తక్కువ జీతం అయితే ఇండియాలోనే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక చూస్తే 1,00,00,000 మంది కార్మికుల వేతనాల పునరుద్ధరణ 2012 నుండి కూడా జరగలేదు. మరి కంచెలను ధ్వంసం చేశామనే వారికి ఆర్టీసీలో యూనియన్లను అనుమతించాలనే సోయి లేదనుకోవాలా? లేదా కటకటాల నుండి వాటిని బయటికి ఎందుకు వదలాలనుకుంటున్నారా? 2015 నుండి మోడీ త్రైపాక్షిక ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్కు చెల్లిచిట్టి ఇచ్చేసింది. కార్మికులతో వారి సంఘాలతో చర్చలైతే జరపట్లేదు. చూశాము కదా, ఢిల్లీ చుట్టూ అంతా పెద్ద ఉద్యమం జరిగితే వెనక్కి తగ్గినట్టే తగ్గి దొడ్డిదోవన ముందుకు పోయే ప్రయత్నం అయితే చేస్తుంది. మోడీ ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు చేసే పోరాటాలన్నింటినీ గమనించి పోరాటాలను చూసేనా మరి పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి ఉద్యోగులు అయితే చెప్తున్నారు. సత్యంత చాకరీ చేయించుకుంటూ కనీస వేతనం, కనీస పెన్షన్, కనీస ఉద్యోగులుగా, కార్మికులుగా గుర్తింపు మొదలైన సమస్యలేవి పరిష్కరించడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరి ఉద్యోగులు నిరసనలు, ఆందోళనలు, తర్వాత అవిశ్వాసాలు అయితే వెల్లువెత్తున్నాయి. మరి కాబట్టి నయా ఉదారవాద విధానాల ఫలితంగా పేదరికంలోకి దిగజారిపోతున్న దేశాల సంఖ్య పెరిగిపోతుంది. అందులో ఉద్యోగులు కూడా చాలా కష్టాలను అయితే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక చూస్తే లాభాలు ఫుల్, జీతాలు నిల్. మరి జీవన ప్రమాణాల్లో దేశంలోని కార్పొరేట్ల ఆదాయాలు అమాంతం పెరుగుతున్నాయి. కంపెనీల లాభాలైతే బాగా పెరిగిపోతున్నాయి. కానీ ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల బతుకులు, జీవన ప్రమాణాల్లో మాత్రం పెద్ద పెరుగుదలైతే ఉండడం లేదు. గడిచిన 4 ఏళ్లలో భారత కార్పొరేట్ కంపెనీల నికర లాభాలు 4 రెట్లు పెరిగాయి. కానీ ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, పెన్షన్లో మాత్రం ప్రతి ఏడాది 0.8% నుంచి 5.4% మాత్రమే పెరుగుదలైతే నమోదైంది. ఇక సంఘటిత రంగంలోనూ కార్మికుల నిజ వేతనాల్లో గొప్ప పెరుగుదలైతే లేదు. గడిచిన 5 ఏళ్లలో కూడా చాలా తక్కువ జీతాలైతే పెరిగాయి. మరి సాధారణంగా ద్రవ్యోల్బణం కంటే వేతనాల్లో ఎక్కువ పెరుగుదల ఉన్నప్పుడే ప్రజల జీవన ప్రమాణాలకు మంచి మద్దతు లభిస్తుంది. లేకపోతే ఖర్చులు పెరిగి మరి ఆదాయాలు తగ్గినట్లు అవుతుంది. కాబట్టి తక్కువ వేతనాలపై ప్రభుత్వంలోనే అనేక అంతర్గత చర్చలో ఆందోళన వచ్చినట్లు తెలుస్తోంది. బలహీనమైన ఆదాయాలు, వినిమయం తగ్గడానికి, అంటే కొనుగోలు శక్తి తగ్గడానికి ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలకు స్పష్టంగా తెలుసు. ముఖ్యంగా కరోనా తర్వాత పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది, కానీ వేతన వృద్ధి మాత్రం పడిపోయింది. దీంతో ఆర్థిక పునరుజ్జీవనంపై ఆందోళనలు అయితే పెరిగాయి అంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కథనంలో పేర్కొంది. ఐటీ రంగంలో అత్యధికంగా సగటున 49,076 రూపాయలుగా నమోదైంది. అదేవిధంగా ఇతర రంగాల్లో చూస్తే 19,000 మాత్రమే కనీస వేతనం అయితే ఇక్కడ మన ఇండియాలో కనిపిస్తుంది. కాబట్టి జీతాలు, ఉద్యోగుల వేతన పెంపుకు సంబంధించి ఏదైనా కొంత చేయాలని ఫిక్కీ క్యూస్ రిపోర్ట్ను ఉద్దేశించి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ భారత కార్పొరేట్లకైతే సూచించారు. మరి ధరల పెరుగుదల లేదా ద్రవ్యోల్బణం కోసం సర్దుబాటు చేసినప్పుడు మరి నిజమైన ఆదాయాలలో తగ్గుదల ఉంటే అది కార్మికులను, ఉద్యోగులను మరింత దిగజారుస్తుంది. ఇది స్వీయ విధ్వంసానికి దారితీస్తుంది. దీనిపై భారత కంపెనీ దృష్టి పెట్టాలని ఇక్కడ ఫిక్కీ
సంబంధించినటువంటి నాగేశ్వరరావు అయితే సూచించారు. మరి కార్మికులకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం లేదా కార్మికులకు తగినంత తీసుకోకపోవడం ఆర్థిక వ్యవస్థకు హానికరంగా మారుతుందని చెప్పారు. మరి ఇది ఉద్యోగులకు, కార్మికులకైతే అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు. లాభాలు మాత్రం ఫుల్ వస్తున్నాయి. మరి 5 ఏళ్లలో మాత్రం 3,00,000 కోట్ల లబ్ధి. ఉద్యోగులకు ఒక అంకె శాతం వేతనాలు పెంచడంలో 1కి 4 సార్లు ఆలోచించే కార్పొరేట్ కంపెనీలు గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వ పన్ను తగ్గింపుతో, ప్రభుత్వం సబ్సిడీలతో లక్షల కోట్ల ఆదాయాలను కంపెనీలు అయితే వెనకేసుకుంటున్నాయి. మోడీ సర్కార్ రెండో దఫా అధికారంలోకి రాగానే 2019లో కార్పొరేట్లకు భారీగా పన్నులు తగ్గిస్తూ సంస్కరణలు చేసింది. కానీ ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించి ఐటీ స్లాబ్లు తగ్గించడానికైతే మోడీ ప్రభుత్వం అసలు ముందుకే రావడం లేదు. లక్షల్లో, కోట్లల్లో అసలు ఉద్యోగులందరూ, పెన్షన్లందరూ కూడా ఐటీ అయితే చెల్లిస్తున్నారు. కానీ బడా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం ఐటీలో మినహాయింపు ఇస్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు, ఈ విధంగా పన్ను తగ్గింపు చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మరి 3,00,000 కోట్లు కార్పొరేట్ కంపెనీలు అయితే లాభం చేకూర్చుకున్నాయి. దీంతో గడిచిన 5 ఏళ్లలో బడాబాబులకు 3.14 లక్షల కోట్లు ఆదా అయింది. ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్లయినట్టే. మరోవైపు పారిశ్రామిక వర్గాలకు ఇతర ప్రోత్సాహకాలు అందిస్తూనే ఉంది. సంపద ఒకచోట పోగుపడడం, ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు పెంచకపోవడం వల్ల మరి కొనుగోలు శక్తి పడిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడానికి దారితీయనుందని నిపుణులైతే హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే కార్పొరేట్ కంపెనీలకు అండదండగా ఉండాలి. కానీ ఉద్యోగుల, కార్మికుల, సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేసిన అందరూ ఉద్యోగులకు సంక్షేమాన్ని కూడా ప్రభుత్వాలు పట్టించుకోవాలి. అప్పుడే మరి ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. కాబట్టి ఉద్యోగుల, కార్మికుల జీతాలు కూడా పెంచాలి, పెన్షన్లు కూడా భారీ ఎత్తున పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పీఆర్సీలు ఇవ్వడంలో కానీ, డిఏలు ఇవ్వడం కానీ చాలా ఆలస్యం చేస్తున్నందువల్ల ఇంకా ఉద్యోగులు లక్షల్లో నష్టపోతున్నటువంటి విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలి. కేవలం కార్పొరేట్ బడా కంపెనీలకే తొత్తుగా ఉండకుండా ఉద్యోగుల సంక్షేమం పట్ల, పెన్షన్ల సంక్షేమం పట్ల, కార్మికుల సంక్షేమం పట్ల కూడా ప్రభుత్వాలు సానుకూలంగా వ్యవహరించాలని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి ఖచ్చితంగా ఈసారి ఈ మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఆశిద్దాం. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ. ఇక్కడ జీతాల పెంపు అంతంత మాత్రమే ఉంది. వివిధ దేశాల్లో టాప్ 10 దేశాల వారీగా సంవత్సరానికి పొందుతున్న వేతనాల లిస్ట్ ఇక్కడ ఉంది. స్విట్జర్లాండ్ 5.67 లక్షలు, లాస్ట్లో ఇండియా 32,000 మాత్రమే వార్షిక వేతనం ఇక్కడ కనిపిస్తుంది. సగటు వేతనం పెరుగుదల భారతదేశంలో